నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ పైన ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆ వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇక పీఆర్సీ కమిటీ నివేదిక వెంటనే ప్రభుత్వాన్ని సమర్పించాలని కోరడం జరిగిందనమాట. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, జనరల్ ఇక ఎన్నికల కోసం బదిలీ చేసిన తహసీల్దార్ వెంటనే సొంత డిపార్ట్మెంట్కు పంపించాలని కోరడం జరిగిందనమాట. తెలంగాణ ఉద్యోగు ఇక జేఏసీ సమావేశం బుధవారం హైదరాబాద్లో చైర్మన్ అధ్యక్షతన జరిగిందనమాట. భార్యాభర్తల వితంతు వికలాంగులకు మెడికల్ కేటగిరీ కింద ఉద్యోగులను జోన్స్ ట్రాన్స్ఫర్ పరస్పర ఇక ఎన్నికల బదిలీలు చేసినందుకు ఈ సందర్భంగా టీజీఈజేసీ తరపున చైర్మన్ ఇక కోరడం జరిగిందనమాట. ఉద్యోగులకు పెండింగ్ జీపీఎఫ్, లీవ్ శాలరీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. వీటితో పాటు పెండింగ్లో ఉన్న వాహన రవాణా భత్యాలను సైతం తక్షణమే విడుదల చేయాలని కోరడం జరిగిందనమాట. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా అమలు చేసేందుకు ఇక కృషి చేశామన్నారు. ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలు లచ్చిరెడ్డి వెల్లడించారు. సమావేశంలో జేఏసీ అన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు పాల్గొన్నారు. అయితే ఈ కుబేర్లో 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇందుకు కావాల్సిన బడ్జెట్ను పెంచాలని, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ బెనిఫిట్స్ కూడా అందించాలని కోరడం జరిగిందనమాట. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందనమాట. ఈఎల్ ఎన్కాష్మెంట్ సీలింగ్ 300 రోజుల నుంచి 360 రోజులకు పెంచాలన్నారు. ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాన్ని పెంచుకుంటే పోతే ఇక శిక్షణ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక కేడర్లో రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ కొరకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఇదిలా ఉండగా ఉద్యోగులకు మృతి చెందిన వారి కుటుంబ ప్రభుత్వం వెంటనే కారణ నియామకం చేపట్టాలని కోరడం జరిగిందనమాట. ఉద్యోగుల రియంబర్స్మెంట్, మెడికల్ సీలింగ్ ఇక పరిమితిని పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీ 20 లక్షలకు తక్కువ కాకుండా పెంచాలన్నారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పరిమితి 30% నుండి 35% పెంచాలని చెప్పడం జరిగిందనమాట. పీఆర్సీలనే మరి ఇవన్నీ కూడా త్వరలోనే విడుదల చేయాలని చెప్పడం జరిగిందనమాట. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే వీటన్నిటిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.